అందరికీ నమస్కారం. పూర్వం మద్రాసులో ఒక ట్రెడిషన్ ఉండేది. పిక్చర్ పూర్తి అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ మీద వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అందరినీ మా టెక్నీషియన్స్ అయితే ఆర్టిస్టులు అయితే అందరినీ వేసి అందరినీ పిలిచి ఒక 2-3 ప్రివ్యూలు వేసి అందరికీ చూపించేవారు. ఆనవాయితీగా ఉండేది. అలా చూడడం, దాంట్లో పలానా టెక్నీషియన్ ఎలా చేశారా, పలానా ఆర్టిస్ట్ ఎలా చేశారా అని అందరికీ అవగాహన అయ్యేటట్టు ఉండేది. అందరూ తెలుసుకునేవారు. తర్వాత మరి రిలీజ్ పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం తమ్ముడు పడినప్పుడు వెంటనే రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా పెద్ద వాళ్ళని కొంతమందిని పిలిచి, అందరి సీనియర్స్ని పెద్దవాళ్ళని పిలిచి షో ఒకటి అరేంజ్ చేసేవారు. అలా పిలవడం ఆనవాయితీగా ఉండేది. అక్కడ మరి రాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవరిని పిలవకపోగా కనీసం ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళైనా పిలిచి మనం చూపిద్దాం, వాళ్ళకి ఒక గౌరవించినట్టు ఉంటుందని తలంపు లేకుండా రాను నాకు ఎలా అనిపించిందంటే, ఏ ఫంక్షన్ కానీ దేనికి కానీ మమ్మల్ని పిలవడం కానీ సీనియర్ ఆర్టిస్ట్ని దృష్టిలో చూడడం కానీ ఎక్కడ కనపట్టలేదు. నేను టీవీలో ఫంక్షన్ చూస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, కనీసం అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదే మాకు, మేము కూడా చూసేవాళ్ళం అని బాధ కలుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కనీసం వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులు మనకు మిగిలారు. వాళ్ళ టైంలో వాళ్ళు సినిమా అప్లిఫ్ట్ కోసం, పరిశ్రమ అప్లిఫ్ట్ కోసం వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేశారనే దృష్టిలో మంచి మనసుతో ఇవాళ ఈ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సందర్భంలో గౌరవించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. కనీసం ఈ యంగ్ టీం, ఈ ప్రెసిడెంట్ ప్రసాద్ గారి, సెక్రటరీ శివాజీ గారి, నరేష్ గారి, కమిటీ మెంబర్స్ గారి, మా అసోసియేషన్ కానీ అది గమనించి చక్కని టెన్షన్, చక్కని వాళ్ళకి ఎందుకు థాట్ వచ్చిందో కానీ వాళ్ళకి నేను ప్రతిసారి ప్రతి ఒక్కరికి చేతి నమస్కరిస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.